యూదా పత్రిక 13వ వచనం. తమ అవమానమును నురుగును వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. బుక్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ 11 and verse 5. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా మేమందరం వినయంగా తరలి వంచి ప్రార్థన ద్వారా నీ యొక్క వాక్యాన్ని సమీపిస్తూ ఉండగా నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడిన ఆయన గ్రహించడానికి కావలసిన జ్ఞానమును శక్తిని బలమును నీ యొక్క ఆత్మ నింపుదలను నడిపింపును మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన వారము మనం ఎక్కడైతే ఆపున్నామో నేరుగా అక్కడి నుంచి మనం ప్రారంభించుకుందాం. నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేరుగా అక్కడి దాకా వెళ్దాం. గత వారం మనం మాట్లాడుకున్నాం హానోకు ఒక ప్రవక్త ఎలాగాయను. హానోకు ఒక ప్రవక్త ఎలాగాయను. బైబిల్లో మనం చూసినట్లయితే ఎక్కడ హానోకు రాసిన పుస్తకం ఒక్కటి కూడా లేదు. హానోకు చెప్పిన ప్రవచనం ఒక్కటి కూడా లేదు. అయితే ఇందాక మనం చదివిన మాటలో ఇక్కడ ఒక మాట రాసిన స్పష్టంగా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే యూదా పత్రికలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. బైబిల్లో రాసిన మాట ఏంటంటే హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. అంటే హానోకు ఒక ప్రవచనము ప్రవచించాడు అని చెప్పడానికి బైబిల్లో ఒక రుజువు, ఒక లేఖనం మనకున్నది. అతను పుస్తకం మొత్తం రాశాడా, అధ్యాయాలు రాశాడా అన్నది కాదండి. అతను ప్రవచించాడా లేదా. దేవుని యొక్క ప్రవక్త అంటే దేవుని యొక్క ప్రవచనం మనకి ఇవ్వవలసి ఉన్నాడు. ఆయన ప్రవచనం ఇచ్చినప్పుడు ఆ ప్రవచనం ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనం ప్రవక్త అంటాం. ఆమేన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అతను ఏ కులంలో పుట్టాడు, ఏ మతంలో పుట్టాడు, ఏ రంగులో పుట్టాడు, ఏ జాతిలో పుట్టాడు అన్నది సంబంధం లేకుండా ఆ ప్రవచనము దేవుని నుంచి వచ్చినదైతే అది నిశ్చయంగా అతను ప్రవక్త అవుతాడు. తర్వాత అతను చెప్పిన ప్రవచనము బైబిల్లో రాయబడి ఉన్నది, అతని పేరు మీద రాయబడి ఉన్నది. హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఇంతకీ హానోకు ప్రవచనం ఏంటి? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఇక్కడ హానోకు ప్రవచనం ఎలాగ ఉండదంటే భూమికి జరగబోయే తీర్పును చూపిస్తున్నది. ఈ తీర్పులో దేవుడు వారికి ఏం చేయబోతున్నాడని చూపిస్తూ ఉన్నది. కరెక్ట్గా రాస్తే కింద రాసిన పదాల్లో కొన్ని చూడండి. అన్గాడ్లీ అమాంగ్ దెమ్ ఆల్ ఆఫ్ దేర్ గాడ్లెస్ డీడ్స్. కొన్ని క్రియలు చేశారు కొద్దిమంది. ఆ చేసిన క్రియలు ఎలాగ ఉన్నాయి అంటే దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని లేని క్రియలు వాళ్ళు చేశారు.
దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు, వేవేల పరిశుద్ధులతో దేవుడు ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు అన్నదాన్ని ఇక్కడ హానోకు భవిష్యత్తును చూసి తాను ప్రవచిస్తూ ఉన్నాడు. అక్కడ కొద్దిగా జాగ్రత్త చూద్దాం మనం. విచ్ దే హ్యావ్ గాడ్లెస్లీ కమిటెడ్. దేవుడు లేకే వారు ఈ పనులు చేశారు. దేవుడు ఎవరికి తీర్పు తీర్చబోతాడంటే ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. దానికి పైన ఇంకొక మాట ఉన్నది, ఇందాక మనం చదివిన దాంట్లో. అదే కొద్దిమంది దారి తప్పి, వారి మార్గమును తప్పి తిరుగు చుక్కలై ఉన్నారు అని చదువున్నాం మనం, అవునా? ఎవరు వీళ్ళంటే దారి తప్పిరి, మార్గము తప్పి తిరిగే చుక్కలు ఎవరంటే నక్షత్రాలు, దూతలు. ఇప్పుడు హానోకు ప్రవచనం దాని గురించి కూడా చెప్తా ఉన్నది. దేవుని దగ్గర ఉన్న దూతల్లో దేవుని దగ్గర వాక్యానుసారంగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. దేవుడి దగ్గర నుంచి పడిపోయి కిందకొచ్చి భూమి మీద తిరుగుతున్న పడిపోయిన దూతలు కూడా ఉన్నారు. ఈరోజు మన మధ్యలో ఇద్దరు ఉన్నారు. అంటే ఈ భూమి మీద ఉన్నాం మనం. ఈ భూమి మీద మనం పనిచేసే చోట వాడు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. మనం తినే చోట వాళ్ళిద్దరు ఉండొచ్చు. మనం చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, మాట్లాడే చోట, బంధువుల్లో, స్నేహితులు, ఇళ్లల్లో, సంఘాల్లో కూడా ఈ రెండు రకాలలో ఉన్నారు. దేవుని యొక్క దూతలు ఉన్నారు, పడిపోయిన దేవుని యొక్క దూతలు ఉన్నారు. ఈ పడిపోయిన దేవుని యొక్క దూతలు ఎవరంటే వారు ఇప్పుడు భక్తిహీనులై ఉన్నారు. అలాగే దేవుడి చిత్తం నుండి తొలగిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా భక్తిహీనులై ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు ఎవరికి తీర్పు తీర్చబోతా ఉన్నాడంటే, ఎవరైతే దేవుడిని వాళ్ళు మనసులో పెట్టుకోకుండా, దేవుడి యొక్క వాక్యానికి భయపడకుండా వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారో దేవుడు వారికి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆమె చెప్పగలము ధైర్యంగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడికి ఎవరు కావాలా? ఇది కూడా మళ్ళీ హానోకు జీవితం మనకు చూపిస్తున్నది. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాశారు, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోయాను. అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టుడై ఉండరని సాక్ష్యము పొందెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనమందరం ఈ గడిలో హానోకు వలె ఎత్తబట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళం, హానోకు వలె వెళ్ళటానికి సిద్ధపడుతున్న వాళ్ళం. నిజమేనా? మరి అదే నిజమైతే హానోకు ఎలా ఎత్తబడ్డాడో ఆ ప్యాటర్న్ మనం కానీ ఫాలో అయితే మనం కూడా ఎత్తబడే వాళ్ళలో ఉంటాం. హానోకు ఏం చేశాడు, ఎలాగ జీవించాడు, దాంట్లో నుంచి మనం తీసుకోవాల్సి ఉంటప్పుడు వాటిని మనం తీసుకుంటే నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యానికి ఎంత మాత్రము తప్పిపోకుండా వెళ్ళేవాళ్ళం అయి ఉంటాం. ఆమేన్. అయితే ఇక్కడ గమనించండి, హానోకు ఎత్తబడటానికన్నా ముందు ఎలాగున్నాడు? మేము ఎవరు చెప్పట్లేదు, ఇక్కడ రాసే ఉంది కదా, దేవుడికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ, రెండు మాటలు ఉన్నాయి. దేవుడికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. దేవుడికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యం కూడా పొందున్నాడు. అవునా? కోపం రాదు కదా. కొద్దిసార్లు ఇక్కడున్నా, లేదంటే ఈ యొక్క వర్తమానంలో ఉన్న కుటుంబాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, మా ఇంట్లో వాళ్ళే ఎత్తబడరు పాస్టర్ గారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏముంది మన సాక్ష్యం? ఇప్పుడు హానోకి సాక్ష్యం ఏమున్నది? అతడు దేవుడికి ఇష్టుడై ఉండను. మనలోనే చాలాసార్లు ఏమన్నామంటే, ఇదిగో పాస్టర్ గారు, ఈయనకి అసలు దేవుడు అంటే భయమే లేదండి, దేవుడు అంటే భక్తే లేదండి, ప్రార్థన లేదండి, విశ్వాసం లేదండి, నమ్మకం లేదండి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఎవరో గురించి మాట్లాడటల్లా. ఇది పర్సనల్గా తీసుకుందాం మనం. సంఘము గురించి, కుటుంబము గురించి వ్యక్తిగతంగా మనం తీసుకుందాం ఈ యొక్క లేఖనాన్ని. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే, ఎత్తబడాలంటే మనం ఎలాగ ఉండవాలని లేఖనము లేకపోతే హానోకు మనకు చెప్తా ఉన్నాడంటే ఎంత స్పష్టంగా ఉండదంటే, దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. ఎప్పుడు? దేవుడు అతను తీసుకుపోవటానికి ముందు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? దేవుడు తీసుకుపోవటానికన్నా ముందు కాలంలో మనం ఉన్నాం. అంటే ఈ కాలంలో దేవుడి దగ్గరికి పోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే దేవుడు మనల్ని తీసుకెళ్ళాలి అంటే మనం ఎలాగ ఉండాలంటే, ఇదే లేఖ నాతో కూడా మాట్లాడుతున్నది, ఇదే లేఖ మనతో కూడా మాట్లాడుతుంది. ఎలాగ ఉండాలంటే నువ్వు నిశ్చయంగా దేవుడికి ఇష్టడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. గమనించండి, దేర్ వాజ్ ఎ మ్యాన్ ఏ లాంగ్ ఎగో బై ద నేమ్ ఆఫ్ ఈనోక్. చాలా కాలం క్రితం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు హానోకు. ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. హానోకు దేవుడితో నడిచాడు. వాట్ ఎవర్ గాడ్ సెడ్ టు డూ, ఈనోక్ నెవర్ మిస్ వన్ వర్డ్. హానోకుని దేవుడు ఏం చేయమని చెప్పాడో
ఆ చెప్పిన దాంట్లో హానోకు ఒక్క పదము కూడా మిస్ అవ్వలేదు. ఏమా ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు హానోకు దేవుడికి ఇష్టడై ఎలాగున్నాడు? He never missed one word of God that God wanted to do him. దేవుడు చెప్పిన మాటల్లో హానోకు నువ్వు ఇది చెయ్యి అని చెప్పిన దాంట్లో హానోకు ఏ ఒక్కడు కూడా మిస్ అవ్వలా. దేవుడికి ఎలాగ ఇష్టడయ్యాడు, ఎలాగ దేవుడితో నడిచాడు అంటే, దేవుడితో నడవటం అంటే దేవుడు చెప్పింది విని లోబడటము. ఆమేన్. దేవుడితో నడవటం అంటే బైబిల్ పెట్టుకుని నడవటం కాదండి. దేవుడితో నడవటం అంటే ఇంట్లో ఫోటోలు పెట్టుకోవటం కాదండి. దేవుడితో నడవటం అంటే ఇంట్లో వాక్యాలు తగిలించుకోవటం కాదండి. దేవుడితో నడవటం అంటే నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీతో పాటు దేవుని యొక్క వాక్యము, నీవు దేవుడి పట్ల కలిగి ఉన్న సాక్ష్యము, నువ్వు దేవుడికి ఇష్టడై ఉన్నావు అన్నది కూడా నడుస్తూ ఉండాలి. నీ జీవితం అంతా కూడా. ప్రైజ్ ది లార్డ్. హి వాక్డ్ విత్ గాడ్. వాట్ వాస్ హీ? దేవుడితో పాటు హానోకు నడిచాడు. ఎందుకు? హానోకు ఏమై ఉన్నాడు? See, the message says he was a son of God. హానోకు ఏమై ఉన్నాడు? గట్టిగా చెప్పట్లేదు ఈరోజు. దేవుని కుమారుడేనా? ఎవరు దేవుని కుమారులు? ఎవరు దేవుని కుమారులు? ఎందరైతే దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు హానోకు ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడు అయ్యాడు. ఎలాగై ఉన్నాడు? దేవుడు యొక్క వాక్యం అనగా ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడికి ఇష్టడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎవరు? ఏమో రావట్లేదు సౌండ్. ఎటు పక్కన రావట్లేదు, అటు పక్కన ఎటు పక్కన రావట్లేదు. ఎక్కడో సౌండ్ రావాలి కదా. మన పేరే ఎక్కువ, మన దగ్గర ఎక్కువ లేకపోతే ఎలాగా? గట్టిగా చెప్పండి. దేవుని యొక్క కుమారులమేనా? ఇప్పుడు మనం దేంతో నడిపించబడాలా? లోకంతోనా? పాస్టర్ గారి ద్వారానా? సంఘాల ద్వారానా? ఖచ్చితంగా కాదండి. నువ్వు దేవుడి యొక్క కుమారుడు అయితే నీ పైన ఎల్లప్పుడూ నిన్ను ఏలేది దేవుని యొక్క వాక్యము మాత్రమే ఉన్నది. ఎల్లప్పుడూ నిన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడే అయి ఉన్నాడు. నువ్వు వాక్యానికి ఎంత లోబడుతున్నావో నిన్ను దేవుడు అంతగా నడిపించగలడు. నువ్వు పరిశుద్ధాత్మని ఎంతగా పొందుకుంటున్నావో నీ సాక్ష్యము దేవుడి యొక్క సన్నిధిలో అంత ఎక్కువగా వెలిగేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యువర్ టెస్టిమనీ షుడ్ షైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సన్నిధిలో నీ సాక్ష్యము ప్రకాశించాల. అది దేవుడికి ఇష్టడే మనం జీవించడం అంటే. ప్రైజ్ ది లార్డ్. See, he was an eagle that had been called to that day. ఆ దినముకి హానోకు దేవుడి యొక్క కుమారుడే అయినప్పటికీ చూడండి ఇక్కడ మెసేజ్ ఏముండదంటే ఆ దినానికి పిలవబడిన పక్షిరాజు హానోకు అయి ఉన్నాడు. అవునా? కోపం తెచ్చుకోమని కొద్ది నిమిషాలు ఇక్కడ నా మీద. కొద్దిమంది మనం కొత్తగా ఒక బండి కొనుక్కున్నాం, దాని మీద ఏ బొమ్మ వేస్తాం? వర్తమానంలో. అవునా? నిజమా కాదా? కానీ ఇక్కడ హానోకు ఏ పక్షిరాజు బొమ్మ వేసుకోలేదు. కారణం ఏంటి? ఆయన పక్షిరాజు అండి. ఇప్పుడు మన ఇళ్ళ బయట మనము స్టార్లు పెట్టటల్లా. ఎందుకని? నేను ఒక స్టారు. ఇప్పుడు మాట్లాడుకుందాం పక్షిరాజు బొమ్మలో. నేను ఒక పక్షిరాజు అండి. నేను ఎందుకు తగిలించుకోవడం మళ్ళా? నిజమేనా? కారణం ఏంటంటే నీవు ఆ రీతిగా జీవించవలసి ఉన్నావు. యూ సపోజ్ టు లివ్ లైక్ ఎ మెసేజ్. ఈరోజు నువ్వే ఒక వర్తమానం అయి ఉన్నావు. నీ జీవితము ఇతరులు చదివే వర్తమాన పుస్తకం. నేను ఎన్ని వర్తమాన పుస్తకాలు కలిగి ఉన్నాను అన్నది వేరు. నేను ఒక వర్తమాన పుస్తకం మారి ఇతరులను చదివి వాళ్ళు మారుతూ ఉన్నారంటే అది నిజమైన వర్తమాన విశ్వాస యొక్క గుణలక్షణం అయి ఉన్నది. యూ సపోజ్ టు బి లైక్ దట్. అపోస్తలుడు పౌలు అంటాడు కదా, యార్ ఎపిసల్స్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తు పత్రికలై ఉన్నారు. మరి ఈ గడియ వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది, మీరు నడుస్తున్న పరిశుద్ధ గ్రంథాలై ఉన్నారు. ఇప్పుడు నేనేమై ఉన్నానో మీరేమై ఉన్నారంటే దేవుడి దృష్టికి ఈరోజు మనము భూమి మీద నడుస్తున్న వాక్యపు గ్రంథాలై ఉన్నాం, వాక్యపు చుట్టలై ఉన్నాం. మనం ఈరోజు మనం అలాగే జీవించినప్పుడు పక్కన వాళ్ళు మనం చూశాక వాళ్ళు ఏం చదవాలి? వాక్యం చదవాలి. అయితే ఈరోజు మనల్ని చూసి ఏం చదువుతున్నారు? గట్టిగా చెప్పండి అమ్మా. మన సాక్ష్యం చదువుతూ ఉన్నారు. ఏంటి మన సాక్ష్యం? రెండు రకాలుగా ఉంటాయి. నువ్వు బాగా ఉంటే నీ మీద ఒక బురద చల్లాడు, దేవుడికి నిజం తెలుసు. నువ్వు బాగా లేవు, వాడు నిజం చెప్పాడు, ఇది కూడా దేవుడికి తెలుసు. ఈ రెండింటిలో ఏ సాక్ష్యం నేను కలిగి ఉన్నా? ఇవా దేవుని యొక్క వాక్యము తీర్పు దినం ఒకటి వస్తుంది.
ఆ తీర్పు దినం వచ్చినప్పుడు నేను ఎలాగ జీవించానో దేవుడు నాకు అక్కడ లెక్క చెప్తాడు. నేను అక్కడ ఆయన లెక్క చెప్పాలా. నా లెక్కను బట్టి ఆయన అక్కడ తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒక జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎలాగిక్కడ జీవిస్తున్నాను అన్నది పూర్తిగా నా వ్యక్తిగతం. దీనికి లెక్క అప్పచెప్పడం కూడా నా వ్యక్తిగతమే. అయితే బంధువులుగా, స్నేహితులుగా, సంఘంలో పక్కనుండేవారిగా, ఇరుగు పొరుగు వారిగా నాకు ఒక బాధ్యత అప్పగించబడింది. ఏంటి ఆ బాధ్యత అంటే, నా కనుల ముందు ఎవడైనా ఒక వ్యక్తి సరిగా లేనప్పుడు అతన్ని హెచ్చరించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఆ బాధ్యత తీసుకోవాలా. నాకెందుకులే, వాడి వ్యక్తిగతం కదా, నాకు సంబంధం లేదంటే అపోస్తలులు పౌలు అంటున్నాడు, మీరు ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు ఒకరిని ఒకడు పరీక్షించుకుని ఎడల తీర్పు పొందకపోదురు. ఎలాగుండాలి మన పరీక్ష? తప్పులు చెప్పటము ఎప్పుడు కూడా దేవుని యొక్క లక్షణం కాదండి. తప్పు చెప్పి నిన్ను సరిచేసేది దేవుడి యొక్క లక్షణం. ఈరోజు మనం ఎలా తయారయ్యామంటే కేవలం ముళ్ళై ఉండి గుచ్చిపోతున్నాం. ముళ్ళు గుచ్చడం వల్ల ప్రయోజనం ఏంటి? గాయమైంది అంతే. ఆ వ్యక్తిని గుచ్చాడని ఒక గాయం ఉన్నది. ఈరోజు మనలో తప్పులు చూపించినా కూడా అలాగే ఉంటుంది, అవునా? అయితే నిజమైనడు ఏం చేయాలంటే నిన్ను ఆ తప్పును చూపించి నిన్ను సరి చేసేవాడు అయి ఉండాలి. ఏమా? అలాగే నిన్ను సరి చేసేవాడు ఎవడంటే ఖచ్చితంగా నిన్ను ప్రేమించినోడు. రెండోది, అలాగే నిన్ను సరి చేసేవాడు ఎవడో తెలుసా? దేవుడికి లోబడి భయపడేవాడు. ఏమా? నిజంగా అలాంటి వాళ్ళు ఎవరన్నా సంఘంలో ఉన్న ఏ ఒక్కనైనా కూడా మిమ్మల్ని ఎవరైనా సరిచేస్తే నిశ్చయంగా లోబడి సరిచేయబట్టానికి మీ మనసును అప్పగించండి. మనకు కావాలండి సరి చేసేవాడు పెద్దోడా చిన్నోడా కాదు, కొత్తోడా పాతోడా కాదు, ఎంతకాలం వర్తమానం ఉన్నాడు కాదు, ఎంత వర్తమానం తెలుసు అనేది కాదు. అది సరి చేసేది లేఖనానుసారం అయితే మనం లోబడవలసిన వారమై ఉన్నాం. ఇది దేవుడికి లోబట్టం అంటే, దేవుడికి ఇష్టడే ఉండటం అంటే. మా పాస్టర్ గారు, కొద్దిమంది మనకు ఒక అలవాటు ఉంది, మా పాస్టర్ గారు చెప్తే నేను వాక్యం అంటే ఇంకెవరు చెప్పినా కానీ నేను మరి యేసు గురించి చెప్తే ఏంటో వినవా మా పాస్టర్ గారు చెప్పాలిగా. చెప్పేగా మొన్న వారం కూడా మాట్లాడుతున్నాం. ఈరోజు పాస్టర్ గారికి విశ్వాసాలు లేరు, అభిమానులు ఉన్నారు. మా పాస్టర్ గారిని అంటావా అంటాడు. మా పాస్టర్ గారిని అంటావా అన్నాడంటే నీకు వాక్యం ఎదగల, నువ్వు ఎదగలి, మీ పాస్టర్ గారు ఎదగల. అభిమాన సంఘాలు ఇప్పుడు మా పాస్టర్ గారు రైట్, మా పాస్టర్ గారు రైట్ అండి. నాకు తెలిసి రైట్ ఒకటే భూమి మీద కానీ ఎక్కడైనా కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క వాక్యం. ఆయన యొక్క వాక్యానుసారంగా మేము నడుస్తామని చెప్పే సంఘం ఏదైతే ఉన్నదో అది దేవుడిని వెంబడించే సంఘం. ఈరోజు దేవుడు వెంబడించే సంఘాలు లేవండి, పాస్టర్ గారు వెంబడించే సంఘాలు ఎక్కువైపోయినాయి. మీరు గమనిస్తే హానోకు ఒక సంఘమై ఉన్నాడు. హానోకు సంఘమై ఉండి హానోకు ఎవరిని వెంబడిస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తున్నాడు. అందుకని రోమపత్రికలో పౌలు గారు ఎంత స్పష్టంగా రాశారంటే, ఎందరైతే దేవుని కుమారులు ఉన్నారో వారందరూ దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడేవారు, వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. ఆమేన్. ఇక్కడ హానోకు దేవుడు కుమారుడు అయితే, హానోకు పిలువబడిన పక్షిరాజు అయితే, హానోకు వాక్యానికి లోబడే వ్యక్తి అయితే, ఈ అంత్యకాలంలో ఇప్పుడు మనం ఉన్న చివరి గడియలో కూడా వాక్యానికి లోబడే వాళ్ళు ఉంటారు. ఎందుకని బైబిల్ చెప్తా ఉన్నది, హానోకు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. హానోకు ఎవరంటే 7వ వాడు. ఈరోజు మనం భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు మేడగదిలో తన యొక్క ఆత్మను కుమ్మరించిన దగ్గర నుంచి ఇప్పటికీ భూమి మీద మనము 7వ సంఘకాలం అయి ఉన్నాం. ఆమేన్. ఎఫెసు, స్పర్ణ, పెర్గమము, తుయితరి, సార్దిస్, ఫిలదెల్ఫియా, ఇప్పుడు మనం లవదీకకు వచ్చి ఉన్నాం. ఈ 7వ సంఘకాలంలో ఉన్నవారు కూడా హానోకు వలె మరణము లేకుండా కొనిపోబడే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఈరోజు హానోకు వలె జీవించే వాళ్ళు భూమి మీద ఉన్నారు. ఉంటారు కాదు, ఉన్నారు. ఎందుకని ఆ మాట చెప్తున్నామంటే, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. అదిగో కడబోర మోగును, కడబోర మోగగానే మనమందరము మరణించము, కానీ రెప్పపాటు కాలంలో మార్పు పొందుదము. ఇక్కడ హానోకు కూడా భూమి మీద నుంచి పైకి వెళ్తున్నప్పుడు భూమి తన యొక్క గురుత్వాకర్షణ శక్తిని హానోకు మీద కోల్పోయేది. దాని అర్థం ఏంటంటే హానోకు కూడా అక్కడ పరిపూర్ణంగా రూపాంతరం చెంది దేవుని చేరున్నాడు. మళ్ళా అదే ప్రవచనము అపోస్తలుడైన పౌలు మనకి ఇచ్చున్నాడు. మనము జీవిస్తున్న ఈ కాలానికి దేవుడు ఆయన యొక్క 2వ రాకడలో రానై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మొట్టమొదటిగా మృతులు పైకి లేవాలి. ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనము రూపాంతరము మార్పు చెంది, లేకపోతే శరీరాలు మార్చబడి మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అంటే మరణము లేకుండా. హానోకు 7వ వాడు మరణం లేకుండా వెళ్ళాడు. మళ్ళీ 7వ సంఘకాలంలో ఉన్న మనము మరణం లేకుండా పైకి వెళ్ళటం కొరకు దేవుడు ముందుగానే అపోస్తలుడైన పౌలు లోపల ఉండి, ఆయనే పరిశుద్ధాత్ముడిగా ఉండి మన నిమిత్తము ఒక ప్రవచనం రాయించున్నాడు.
ఆ ప్రవచనము దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉన్నది. ప్రభువు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతో దిగవచ్చును, అప్పుడు క్రీస్తు మృతులైన వారు మొదటగా లేతురు, ఆ మీదట సజీవులుగా నిలిచి ఉండి మనము. అసలు అంటే సజీవులుగా నిలిచి ఉన్న మనము కూడా పైకి వెళ్ళటానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు, ఒక టైం ఏర్పాటు చేస్తున్నాడు, దాని కొరకు ఒక బోరను కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ కాలంలోకి వచ్చి ఉన్నాం. కాబట్టి హానోకు ఎత్తబాటు కన్నా ముందు ఏ కాలంలో ఎలాగైతే ఉన్నాడో ఈరోజు నీవు నేను అలాగే జీవించవలసి ఉన్నాం. ఎడగా చెప్దామా? ఖచ్చితంగా వెళ్దామా? పైకి వెళ్ళాల్సిందేనా? తప్పదా? ప్రజలు అయితే ఫాలో అవ్వాల్సిందే. దేవుని నామానికి మహిమ. అక్కడ ఒక మాట ఉంది, ఆలోచన చదువును అయినా కొన్ని మళ్ళీ చదువుతున్నా. ఈనోక్ వాక్ విత్ గాడ్ అండ్ హీ వాజ్ నాట్, ఫర్ గాడ్ టుక్ హిమ్. దేవుడితో నడిచున్నాడు, నడిచున్న కారణము చేత దేవుడు హానోకు తీసుకుపోయాడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఈరోజు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? హానోకు నుంచి ఏం ఆశించాడో దేవుడు మన నుంచి అది ఆశిస్తున్నాడు. ఎందుకు దేవుడు హానోకు నుంచి ఆశించిందే మన నుంచి ఆశిస్తున్నాడు? హానోకు పైకి వెళ్ళటానికన్నా ముందు ఎలాంటి వాక్యాన్ని అయితే దేవుడు హానోకు అందించాడో, ఈరోజు దేవుడు ఆయన ఒక రెండో రాకడికన్నా ముందు, భూమి మీద నుంచి ఆయన ఒక ప్రజలను పైకి తీసుకెళ్ళటానికన్నా ముందు ఆయన మళ్ళా అంతటి వాక్యాన్ని ఇచ్చున్నాడు. కరెక్ట్గా మాట్లాడినట్టయితే హానోకుకి దేవుడు తన యొక్క పరిపూర్ణమైన వాక్యం ఇచ్చేస్తున్నాడు. మళ్ళా భూమి మీద ఎన్నడూ లేనట్టుగా దేవుడు అంత వాక్యాన్ని, అంత బయలుపాటుని, అంత ప్రత్యక్షతని, దేవుడు ఒక పరిపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చింది, పొందుకున్నది ఈ కాలమే, మనము జీవిస్తున్న ఈ కాలం. ఈరోజు బైబిల్కి సంబంధించిన మర్మము నాకు తెలియదు అంటానికి వీలు లేకుండా దేవుడు ఒక ప్రవచనం నెరవేర్చున్నాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఒక ప్రవచనం రాస్తున్నాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ప్రకటన గ్రంథం 10:7 ఒక ప్రవచనం ఉన్నది. చెప్పగలరా ప్రవచనం ఏంటో? దేవుడు తన దాసులైన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమాయను. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే ఆ ప్రవచనము నెరవేరిన కాలంలో ఉన్నాం మనం. ఆమేన్. అంటే దాని అర్థము, బైబిల్లో దేవుడు ఏదైతే మర్మముగా రాసిపెట్టి దాచిపెట్టి ఉంచాడో దాన్ని మొత్తాన్ని దేవుడు ముగించేశాడు. అంటే ఇప్పుడు మర్మం ఉన్నదా? ఇంకా లేదండి. ఎవడో వచ్చి ఇంకా మర్మం ఉందంటాడు, నేనేమో ఆ ప్రవచనం నమ్ముతాను, అది నెరవేరిందని. 10 వచ్చిన దూత ఎవరైతే ఉన్నారో ఆయన ప్రపంచంలో ఉన్న మర్మాలు మొత్తం ముగించాడు, బైబిల్లో ఉన్న మర్మాలు మొత్తం ముగించాడు, దేవుని యొక్క మర్మం ముగించాడు. ఇక కొత్త మర్మాలు ఉన్నాయి అంటే ఇవి దేవుని మర్మాలు కాదండి, మనుష్యుల మర్మాలు. ఏంటి ఆ మనుషుల మర్మాలు? భక్తి లేని దేవుని క్రియలు, భక్తి లేవు, వారి జీవితంలో భక్తి లేదు, వారి మాటల్లో భక్తి లేదు, వారి సాక్ష్యంలో భక్తి లేదు. వారు బోధించేది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణంగా అది దేవుని నుంచి వచ్చింది కానే కాదు, మానవుల నుంచి పుట్టినది. ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని యొక్క మర్మము సమాప్తమాయను. ఆమేన్. ఇప్పుడు దేవుడు మర్మమే సమాప్తమైందంటే ఇక మిగిలింది ఏంటి? హానోకుకి దేవుడు వాక్యం మొత్తం ఇచ్చాడండి. ఇప్పుడు హానోకు ఏం చేశాడు? ఇచ్చిన వాక్యాన్ని పొందుకున్నాడు, పొందుకున్న వాక్య ప్రకారంగా జీవించాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10:7 ప్రకారంగా దేవుడు తన యొక్క పరిపూర్ణమైన వాక్యం మనకి ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. ఒకటి, ఆ ఇచ్చింది ఇచ్చినట్టుగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలా? డోంట్ యాడ్ ఎనీథింగ్, దానికి ఏది కలపకుండా తీసుకోవాలి. హానోకు ఎలా తీసుకున్నాడు వాక్యం అంటే నేరుగా దేవుడి నుంచి తీసుకున్నాడు. ఆమేన్. ఈరోజు మళ్ళా దేవుడు అదే రీతిగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీకు వాక్యాన్ని ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒకే మాట మనం 7 సార్లు చదివి ఉన్నాం. 7 సంఘ కాలాల్లో ఆ మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గెలవాడు వినుగాక. ఇక్కడ చెవి అంటే ప్రత్యక్షత. ఆమేన్. ఎవరింటారు ఇప్పుడు? ఆత్మ చెప్పే మాట అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికైతే ఇచ్చున్నాడో వాళ్ళు మాత్రమే దాన్ని పొందుకోగలరు. ఈరోజు దేవుని యొక్క వాక్యము నా యొద్దకు వచ్చింది, నా యొద్ద నుంచి వెళ్ళిపోతున్నది. అవునా? చూడండి, గడి వర్తమని ఒక మాట అంటాడు. సంఘముతో ఒక సేవకుడు మాట్లాడుతున్నప్పుడు 45 నిమిషాలు దాటిన తర్వాత ఎలాగుంటుంది సంఘం? పాస్టర్ గారిని చూస్తూనే ఉంటారు. ఈ వాక్యం ఈ పై నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తూనే ఉంటారు. 45 నిమిషాల తర్వాత ఏంటి మన పరిస్థితి? ఉంటారు, కొద్దిమంది ఉంటారు. 45 నిమిషాలు 4 గంటలు వినగలిగే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు దేవుని కృపను బట్టి. కానీ కొద్దిమంది పరిస్థితి ఏంటి? పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.
అంటే వాక్యం వస్తున్నది, అయితే అది వాళ్ళని దాటి వెళ్ళిపోతున్నది, వాళ్ళు దాన్ని పొందుకోలేకపోతున్నారు. అలాగే ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పటికీ, పరిపూర్ణమైన దేవుని యొక్క వర్తమానం మన దగ్గరికి వస్తున్నప్పటికీ దాన్ని గ్రహించగలిగిన వాళ్ళు ఎంతమంది? వాక్యము దేవుడు పంపించడమే అరుదు అన్న కాలంలో నుంచి ఈరోజు దేవుడు తన వాక్యాన్ని సమృద్ధిగా పంపించాడు. అవునా? వాక్యాన్ని కొదవన్నదా? ఈరోజు పాస్టర్లకు కొదవన్నదా? సంఘాలకు కొదవన్నదా? కొన్నిసార్లు మనం ఎంత ఒత్తిడి ఎదుర్కొంటామంటే, మా ఇంటి పక్కనే చర్చ ఉంది, అక్కడ దాకా ఎందుకు పోతున్నాం అని ఒత్తిడిగా ఎదుర్కొంటున్నాం మనం. అయినప్పటికీ నువ్వు ఎంతో కొంత పోరాటం చేసి దేవుడు నీకు ఇచ్చిన పరిపూర్ణమైన వాక్యము వర్తమానం యొక్క క్రమం నువ్వు దాటిపోకుండా దానికి లోబడి జీవిస్తున్నావు. ఆమేన్. అయితే దేవుడు యొక్క చిత్తము నెరవేర్చేదానికి ఇప్పుడు మనం చివరి సమయానికి వచ్చున్నాం. హల్లెలూయా. ఈ చివరి సమయంలో మీరు గమనించినట్లయితే ప్రతి కాలంలో కూడా ఒక తరం ముగిసిపోతూ ఉంటే ఇంకొక తరం ప్రారంభించబడతా ఉంటుంది. ఒక రోడ్డు ఎండ్ అయిపోతూ ఉంటే ఇంకో రోడ్డు బిగిన్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ భూమి మీద మన జీవితం ముగిసిపోతూ ఉండదంటే నిత్యత్వంలో మన జీవితం ప్రారంభంగా పోతూ ఉండదు. ఈ భూసంబంధమైన శరీరం కింద పడిపోతూ ఉంటుంది, కానీ అదే సమయంలో నీ కొరకు వేరొక శరీరం సిద్ధపరచబడింది నీ దగ్గరికి వచ్చేదిగా ఉన్నది. ఆమేన్. అపోస్తలుని పౌలునట్టుగా, ఇదిగో నా కొరకు శిథిలము కానీ వేరొక శరీరము అమర్చబడి ఉన్నది. ఈ గుడారము శిథిలిపోయినప్పుడు నేను వేరొక గుడారము సిద్ధపరచబడి ఉన్నది, దాని కొరకు సిద్ధపడేవాడిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే అపోస్తలుని పౌలుకు తెలుసు ఈ జీవితం అయిపోయాక ఇంకొక జీవితం ఉండదని. అలాగే ఈరోజు విశ్వసించే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ జీవితం అయిపోయాక ఇంకొక జీవితం ఉన్నది. ఇది ఎక్కడి నుంచి బిగిన్ అయినది? హానోకు దగ్గర నుంచే. హానోకు ఎందుకని భూమి మీద దేవుడితో పాటు నడిచాడు, వాక్యంతో పాటు నడిచాడు? కారణం ఏంటంటే ఈ శరీరము లేకపోతే ఈ యొక్క జీవితము ముగిసిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉందని హానోకు నమ్మున్నాడు. హల్లెలూయా. ఎలాగ నమ్మాడు? కేవలము దేవుడి ద్వారా. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్తున్నాం. మనకు అందరికి తెలిసిందే హానోకు కట్టిన ఒక కట్టడం గురించి పోయిన వారం మనం సగం మాట్లాడుకున్నాం. ఈ వారం మనకు కావాల్సిన భాగం తీసుకుందాం. ప్రభు చిత్తం అయితే ముగించుకుంటాం, ప్రభు చిత్తం కాకపోతే మళ్ళీ మనం కంటిన్యూషన్ చేసుకుంటాం. మ్యాన్, ఇక్కడ మరి గమనిస్తే హీనోక్ సైన్ ఇన్ ద ఈజిప్ట్. ఇక్కడ ఈజిప్ట్లో కనిపించే ఇదేంటంటే పిరమిడ్ ఆఫ్ గిజా. ఇది హానోకు మనకిచ్చిన ఒక సూచన. ఏంటి హానోకు ఇచ్చిన సూచన? అటుపక్కన కానీ మనం గమనించినట్లయితే అదేమై ఉన్నదంటే, ఈరోజు మనమందరం వర్తమానంలో చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి దాని గురించి కొద్దిగా అవగాహన ఉన్నది. అది ఏమై ఉన్నదంటే పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపము. ఆ స్వరూపం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఇదిగో ఇక్కడి నుంచే తీసుకోబడింది. దిస్ ఈస్ ద బేస్ ఫర్ ది స్టాచ్యూ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్. దానికి ఇది ఆధారమై ఉన్నది, దీని నుంచి అది తీసుకురాబడింది. ఒకసారి మనం గమనించినట్లయితే ఇది హానోకు ఎప్పుడు కట్టున్నాడు? హానోకు తాను ఎత్తబట్టడానికన్నా ముందు కట్టాడు. రెండోది, హానోకు ఎప్పుడు కట్టాడు? నోవాహు ఓడ కట్టడానికన్నా ముందు కట్టాడు. హానోకు ఎప్పుడు కట్టాడు? జలప్రళయం కన్నా ముందు కట్టాడు. ఈ భూమి మీద ఇప్పటి వరకు జలప్రళయానికన్నా ముందుగా కట్టబడినది ఏదన్నా ఉన్నదంటే అది ఒక్కటే, ఈ పిరమిడే. మీరు వికీపీడియాలోకి పోయినా, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళినా, ఎక్కడ సెర్చ్లోకి వెళ్ళినా ఈ పిరమిడ్ సుమారుగా ఎప్పుడు కట్టాడు మీరు చెక్ చేస్తే 4600 years అని వస్తుంది. 4600 సంవత్సరాల తర్వాత, ఆ ముందు ఆ కాలంలో 4200 సంవత్సరాల నుంచి 4600 సంవత్సరాల మధ్యలో కట్టినట్టుగా ఉంటుంది. మీరు కరెక్ట్గా హానోకు జీవించిన జీవితం కానీ చూసుకున్నట్లయితే జలప్రళయం కన్నా ముందు, జలప్రళయం ఎప్పుడు వచ్చింది? సుమారుగా 2000 సంవత్సరాలకి. జలప్రళయం నుంచి యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చున్నాడు? సుమారుగా 2000 సంవత్సరాలకి. యేసుక్రీస్తు నుంచి మన కాలం ఎంత? 2000 సంవత్సరాలు. అంటే మన నుంచి జలప్రళయానికి ఎంత? 4000 సంవత్సరాలు. దానికన్నా ముందు అంటే ఆ పురావస్తు వాళ్ళు ఎంక్వైరీ చేసి చెక్ చేసిన దాని ప్రకారం, పరీక్షించిన దాని ప్రకారంగా అది సుమారుగా 4600 సంవత్సరాల క్రితం అంటున్నారు. అంటే ఆ సమయంలో హానోకు భూమి మీద ఉన్నట్టుగా బైబిల్ రుజువిస్తూ ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని మిగతా అన్ని పిరమిడ్ల కన్నా మనం ఈ పిరమిడ్ గురించే మాట్లాడుతున్నాము, దీని గురించే మాట్లాడుతున్నాము అంటే, దీనిలో హానోకు దేవుడి నుంచి ఏదైతే పొందుకున్నాడో ఆ పొందుకున్న సమస్తాన్ని దీని లోపల పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా మాట్లాడుకుందాం. హానోకు ప్రవచనం అంతా దేవుల్లో ఉందంటే ఇదిగో నేను దీనిలో ఉన్నదంట. హానోకు ఏం ప్రవచించాడు?
భక్తిహీనుల గురించి, తీర్పు గురించి ప్రవచించాడు. అవునా? భక్తిహీనులకి తీర్పు ఎప్పుడు ఉంటుంది? ఎత్తబాటు అయిన తర్వాత. అవునా? అని ఇప్పుడు హానోకు ఎక్కడి దాకా చూశాడు? హానోకు చూడటం కాదు, మొత్తం దీంట్లో రాసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. See, Enoch before the antediluvian destruction, when justification was coming in. అక్కడ చూడండి, నీతీకరణ రావటానికన్నా ముందు he brought forth a sign, ఒక సూచన తీసుకొచ్చి పెట్టాడు. భూమికి దేవుడు తీర్పు తీర్చడానికన్నా ముందు, ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఏం చేశాడు? హానోకు ద్వారా ఒక సూచన ఇచ్చున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? భూమికి దేవుడు తీర్పు తీర్చడానికన్నా ముందు కాలంలో మనం ఉన్నాం. అవునా? ఇప్పుడు హానోకు చేసిన ప్రవచనం, లేదా హానోకు కట్టిన ఈ కట్టడము, హానోకు చెప్పిన ఈ ప్రవచనము రెండు కూడా మనం ఉన్న కాలానికి సరిగ్గా సరిపోతూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ ఇన్ దిస్ పిరమిడ్ ఈజ్ 7 స్టెప్స్. ఈ పిరమిడ్ లోపల మనం లోపలికి వెళ్ళబోతున్నాం. దీని లోపల మళ్ళా 7 మెట్లు ఉన్నాయి. పిరమిడ్ లోపల మెట్లు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే 7 మెట్లు ఇది చాలా ప్రాముఖ్యమైనవి. అక్కడ మీకు పరిపూర్ణమైన మానవ స్వరూపం చూస్తే దాంట్లో మీకు ఇక్కడ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవ భక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ 7 మెట్లై ఉన్నాయి. ఈ పిరమిడ్ లోపల కూడా దేవుడు హానోకుతో 7 మెట్లు కట్టించున్నాడు. ఇక్కడున్న 7 మెట్లకి, అక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పేతురు రాసిన పత్రికలో ఉన్న ఆ 7 మెట్లకి, హానోకుతో దేవుడు కట్టించిన 7 మెట్లకి ఏమైనా సంబంధం ఉండదా అంటే ఖచ్చితంగా సంబంధం ఉండదు. దానికి సంబంధించిన ఏంటంటే, అండ్ ఇన్ దిస్ పిరమిడ్ ఈ 7 స్టెప్స్ గోయింగ్ టు ద కింగ్స్ ఛాంబర్. రాజుగారి గదిలోకి. ఈ పిరమిడ్ లోపల రాజుగారి గది ఉన్నది. మిగతా అన్ని పిరమిడ్లు రాజుగారి గదులు లేవు. ఓన్లీ శవాలని పాతి పెట్టుకోవడానికి ఒక గది ఉన్నది, మమ్మీలు ఉన్నాయి. కానీ దీని లోపల ఏం కట్టాడంటే, హానోకు ఒక రాజుగారి గది కట్టాడు, ఒక రాణిగారి గది కట్టాడు, ఒక గ్యాలరీ కట్టాడు. ఇక్కడ నుంచి కిందకి పోయేది ఒకటి కట్టున్నాడు. అడుగులేని అగాధం ఒకటి ఉన్నది, పైకి పోవడానికి మెట్లు ఉన్నాయి. ఈ రాజుగారి గది మధ్యలో, ఇక్కడ గ్యాలరీ మధ్యలో, అక్కడ హానోకు సర్కిల్ లేకపోతే ప్రవక్తల గదిలో ఒకటి కట్టున్నాడు. ఇన్నున్నాయి లోపల. ప్రైజ్ ది లార్డ్. హానోకు పిరమిడ్లో ఇన్ని ఎందుకు కట్టుకున్నాడు? ఎందుకు హానోకు గురించి మనం ఇంత డీటెయిలింగ్ వెళ్తున్నామంటే, మరణం లేకుండా పైకి వెళ్ళాడండి. హానోకుకి ఏం తెలిసిందో మనకి తెలిస్తే మనం కూడా సిద్ధపడతాం. హానోకి జ్ఞానం ఇచ్చిన వాడే మనకు కూడా జ్ఞానం ఇస్తే మనం కూడా అలా సిద్ధపడతాం. దేవుడికి కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని సిద్ధపడటానికి ఈరోజు హానోకు ఎప్పుడో 4,500 వేల సంవత్సరాల క్రితం, లేదా 4,000 సంవత్సరాల క్రితము జలప్రలయానికన్నా ముందు పైకెత్తబడిన వ్యక్తి ఆయన కట్టడంలో మనకి కావాల్సినవి మనం వెతుకుతున్నాము ఈరోజు. అది లేఖనానుసారంగా ఉన్న వాటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్దాం. వాచ్ ఆన్ ది 7th స్టెప్. దీని లోపల జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మనం గమనిస్తే ఆ 7వ మెట్టు దాకా వచ్చినప్పుడే నువ్వు దేవుడి యొక్క ప్రేమను చూడగలవు. ఇక్కడ చూడలేవు నువ్వు. నువ్వు ఎక్కడ నువ్వు దేవుని చూడగలుగుతావు నేరుగా అంటే, దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతావు అంటే 7వ మెట్టు మీదకి వచ్చినప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఈరోజు మనం ఉన్నది 7వ సంఘకాలం అనే మెట్టులో ఉన్నాం మనం. ఇది దాటిన తర్వాత దేరుగా దేవుణ్ణి మనం చూసేది, ఇంక వేరే ఏది లేదు. అంటే ఇప్పుడు దేవుణ్ణి చూడగలిగే ఆ మెట్టు మీదకి వచ్చిన తరము మనం అయి ఉన్నాం. దేవుణ్ణి చూడటానికి ఆ మెట్టు మీదగా ఎక్కగలిగే శక్తి ఉన్న ఆ కాలంలో, శక్తి ఉన్న ఆ తరములో దేవుడు మనల్ని పుట్టించున్నాడు. ఆమేన్. ఇది నిజంగా దేవుడు మనకిచ్చిన ధన్యతేనా? ఎంత గొప్ప ధన్యత అంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. హానోకుకి దేవుడు ఎట్లాంటి కృపనిచ్చున్నాడో ఈరోజు అక్కడ దాకా రావటానికి, ఆ కాలంలో మనం ఉండటానికి దేవుడు కృపనిచ్చున్నాడు. ఆమేన్. మీరు గమనించండి, ఆదాము ఏదెన్ తోటలో ఒకప్పుడు జీవించున్నాడు. అవునా? నిత్యత్వంలో ఉన్నాడు. తప్పు పాపము తెలియని ఒక జీవితం కూడా జీవించున్నాడు. ఆదాము అక్కడి నుంచి బయట పంపించబడ్డాడు. అయితే దేవుడు మళ్ళా ఆదాముకి హానోకు లాంటి జీవితాన్ని ఇవ్వాల. గమనించారా? ఆల్రెడీ లోపల ఉన్నాడు. లోపల ఏముందో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ దేవుడు హానోకుకి ఇచ్చాడు అవకాశం, ఆదాముకి ఇవ్వాల.
ఈరోజు మనకన్నా ముందుగా గొప్పోళ్ళు జీవించారు. అపోస్తలులు ఎంత గొప్పగా జీవించారు, ఎంత రోషం కలిగి జీవించారు, ఎంతో పోరాటం కలిగి జీవించారు. అయితే దేవుడు వాళ్ళని మన జీవితంలో మనం జీవించి ఇలాగ ఎత్తబడడానికి మన అనుమతి ఇచ్చారు, కానీ దేవుడు వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. వాళ్ళు ఆత్మను పొందుకోలేదా? పొందుకున్నారు. మేడగదులు అందరూ ఆత్మను పొందుకున్నారు. ఆత్మలో మాట్లాడాడు. బైబిల్లో సాక్ష్యాలు ఉన్నాయి. అయితే దేవుడు వాళ్ళు మరణము లేకుండా కొనిపోబట్టడానికి అవకాశం ఇవ్వాలి. నిత్యత్వంలో ఆల్రెడీ ఉండి బయటకు వచ్చిన ఆదాముకి దేవుడు మళ్ళా తిరిగి నిత్యత్వంలోకి తీసుకుపోవాలా. హానోకు వలె మరణించి నువ్వు కూడా తిరిగి రావాలన్నాడు ఆదాముని కూడా. మరి హానోకుకి మరణం తీసేసి రమ్మన్నాడు. మరి ఈరోజు అంత గొప్ప పరిశుద్ధులు దేవుడు పక్కన పెట్టి దినదినము తప్పులు చేసి, పాపాలు చేసి, అబద్ధాలు, మోసాలు. ఈరోజు మనం కొన్నిసార్లు ఏ స్థితికి వెళ్ళిపోయామంటే ఎవడికి ఏ అబద్ధం చెప్పాము కూడా మర్చిపోయాం. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాం మనం, అవునా? ఒక్కోసారి వాడికి అబద్ధం చెప్పలేదేమనుకొని మనం ఇంకోటి చెప్పినప్పుడు అదేంటి మొన్న ఇలా చెప్పావు కదండి, అవునా నీకు అలా చెప్పానా, సరే అదే ఫిక్స్ చేసుకో, ఇది తీసేసి. ఏ స్థితికి వెళ్ళాం మనం? అయితే దేవుడు ఇచ్చిన కృప కూడా ఈ కాలానికే ఉన్నది. మన జీవితం ఏమో అబద్ధాలతో నిండిపోయింది, మోసాలతో నిండిపోయింది, రకరకాల లోకపు ఆలోచనలు నిండిపోయింది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పండగలకు వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగైతే ఇళ్లలో వాళ్ళు స్త్రీలు శుభ్రం చేస్తారో అప్పుడప్పుడు మనకు కూడా భక్తి వస్తుంది. ఎస్సానోనా వస్తుందండి, రాదు అంటలా నేను, మీరు మంచోళ్ళే. అయితే అప్పుడప్పుడన్నా భక్తి వచ్చిపోతూ ఉంటుంది. అమావాస్య ఎప్పుడు వస్తుంది? పౌర్ణమి ఎన్నిసార్లు వస్తుంది? మనకి భక్తి ఎప్పుడు వస్తుంది? కొబ్బడి మాకండి. మనకి భక్తి వచ్చిందని ఇంటి వాళ్ళని తెచ్చారు. ఆ రోజు ఏమంటాం? నువ్వు అసలు ప్రార్థన చేయవా? నీ జీవితం వింతేనా? నీకు భక్తి లేదు, ఏమీ లేదు. ఎన్నడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడు? నాకు భక్తి వచ్చినప్పుడు. అవునా? ఎప్పుడు భక్తి రానికి భక్తి వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతాడు ఆ రోజు. వాడు ఏం చెప్తాడు తెలుసా? వాడి దగ్గర ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్యాటర్న్ ఉంటుంది. అసలు నేను భక్తి చేస్తే మీరెవరు నా ముందు పనికిరారంట. చెయ్యడు. కానీ వాడికి భక్తి వచ్చినా మీరు అందరూ భక్తి చేయాల్సిందే. ఈరోజు నేను ఇంకో మాట చెప్తున్నా, మనకి ఎప్పుడన్నా అలాంటి భక్తి ఒకసారి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది తెలియదు, వచ్చేలా పోతూ ఉంటుంది. అవునా? ఆ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే మొత్తం దులిపేస్తాం. అంతా బైబిల్ దులిపేస్తాం, వర్తమాన పుస్తకాలు మొత్తం దులిపేస్తాం, పేజీలు నలిగిపోతే అన్నీ సరి చేస్తాం. అన్నీ సరి చేసి కాసేపు ప్రార్థన చేసేసి ఇక్కడి నుంచి నేను రోజు ఇలాగే ఉండాలి అనుకుంటాము అని అందరికి చెప్పేస్తాం. తర్వాత అంతే. జనవరి 1 ప్రతి నెల రావు, జనవరి 31 ప్రతి నెలలోనూ రావు. అవి రావాలా సంవత్సరానికి ఒకసారి. వచ్చినప్పుడు దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అవునా? మన ఇళ్ళల్లో మనకి భక్తి ఎప్పుడు రావాలా? కోపడు మాకండి. నా ఉద్దేశం మీరు గ్రహించండి. ప్రతిరోజు మీరు భక్తిలో ఉండే సంతోషం. అవునా? ప్రతిరోజు భక్తిలో ఉన్నావు అంటే దానికి రుజువేంటో చెప్పనా? నీ బైబిల్ని నువ్వు ఓపెన్ చేసిన ప్రతిసారి నువ్వు ఎలాగ ఓపెన్ చేయాలంటే ఒక ప్రేమ అనేది దానిలో కనిపించాలండి. నా జీవితం ఇది, దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన మార్గం ఇది అని నువ్వు దాన్ని ఓపెన్ చేసినప్పుడు దానిలోంచి దేవుడు నీతో మాట్లాడేది ఉంటుంది. నన్ను ఇంట్లో ఎవరో తిడుతున్నారు, నన్ను తిట్టకుండా ఉండాలని ఏం చేయాలి నేను? చెప్పనమ్మ, స్త్రీలకు ఒక మంచి మార్గం ఉంటుంది. బైబిల్ తెరిచి చదువుతారు. పురుషులు తిడతారు, ఇప్పుడు తిట్టరు, ఇప్పుడు కోపడరు కదా. ఇది దేవుని అట్లా భక్తేనా? ఏమీ కాదు. నువ్వు తప్పించుకోవటానికి నువ్వు ఏర్పరచుకున్న ఒక అవకాశం, ఒక మార్గం. ఇప్పుడు దేవుణ్ణి ఇలా మాట్లాడతాను, కరెక్ట్గా అర్థమవుతుంది. మీ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి, కానీ ఇది ఎప్పుడు మనల్ని ఏమైనా తిట్టేటప్పుడు మనం పోయి వాళ్ళని తిట్టకుండా ఉండటం కోసం బైబిల్ తెరిచి చదువుతారా? వీళ్ళు చేసే పని అది. బైబిల్ చదువుతామని తిడతాను నేను ఎవరన్నా? అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? నన్ను తిట్టకూడదు కాబట్టి నేను బైబిల్ చదువుతాను, అంతేగాని బైబిల్ మీద భక్తి లేదు, ప్రేమ లేదు. ఇప్పుడు వ్యర్థముగా నా నామను మీరు ఉచ్చరించారు అంటానికి ఇది రుజువా కాదా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వీళ్ళు ఏమనుకుంటారు? నేను బైబిల్ చదవబట్టి అతను నోరు మూసేశాడు అనుకుంటారు వీళ్ళు. కానీ జరిగినది ఏంటి? ఇప్పుడు దేవుడి నుంచి ఎవరు జరిగారు దూరంగా? నేనంటాను అటువంటి భక్తులు మనకు వద్దండి. ఇది దేవుడి దృష్టిలో భక్తిహీనత. దేవుడు లేని కార్యములు అంటే ఇవే. దేవుడు కొరకు నువ్వు చేస్తున్నట్టు కనిపిస్తున్నది, అయితే దాని లోపల దేవుడు లేడు.
ఈరోజు మన భక్తి కూడా అంతే. మన సంఘానికి వచ్చి కూర్చున్నప్పుడు నీ యొక్క ఆత్మ వాక్యం మీద లేకుండా ఇంకో వేరే దాని మీద ఏదైనా ఉంటే, నీ భర్త తిట్టేదో లేకపోతే నీ భార్యని తిడుతుందనో, ఈరోజు ఇంట్లో బైబిల్ చదివిన దానికి నీ ఆత్మ నీ దగ్గర లేకుండా, వాక్యం మీద లేకుండా నీవు సంఘంలోకి వచ్చి కూర్చున్నా రెండు ఒకటే. అంతేనా కాదా? మరి ఇలాగున్నప్పుడు నీ లోపల వాక్యం లేదు, ప్రేమ లేదు, దేవుడు ఒక ఆత్మ నడిపింపు లేదు. ఇప్పుడు దేవుడిని పరలోకి ఎలా తీసుకుపోవాలా? తీసుకెళ్ళలేడండి. ఏమన్ జాగ్రత్తగా విందాం. వాచ్ ఆన్ ది 7th స్టెప్ ఇఫ్ యు ఎవర్ స్టడీడ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది పిరమిడ్. మీరు పిరమిడ్కి సంబంధించిన ఆ యొక్క పరిమాణం గురించి కానీ మీరు చూసినట్లయితే, దేవుడు అక్కడ ఎలాగ హానోకుతో కట్టించాడు అన్నది చూస్తే 7వ మెట్టు దగ్గరికి వద్దాం. కొద్దిసేపు మనం నేరుగా అక్కడికే పోదాం. జాగ్రత్తగా చూద్దాం. ఇది పిరమిడ్ లోపల కట్టిన ఆ కట్టడం యొక్క ప్రింట్ మీ ముందు తీసుకొచ్చి పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. పిరమిడ్ లోపల ఉన్నది ఇది. ఇది పిరమిడ్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్. పిరమిడ్ లోపలికి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి కిందకు ఒకటి ఉంది. దీని పేరేం రాస్తుందంటే బాటమ్లెస్ పిట్, అడుగులేని అగాధము. బైబిల్లో అడుగులేని అగాధం అని దేని గురించి చెప్పబడింది? పాతాళం గురించి. ఇప్పుడు హానోకు పిరమిడ్లో ఇలాంటిది ఒకటి ఉందని రాసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది కిందకి పోతే, భూమి నుంచి పైకి వెళ్తేనేమో ఇది, భూమి నుంచి కిందకి వెళ్తే ఇది రాసి ఉన్నది. అంటే మనము కానీ మరణిస్తే ఎక్కడికి పోతాము? ఇప్పుడు వాక్యానుసారంగా లేకపోతే అడుగులేని అగాధంలో పోయి పడాలా. వాక్యానుసారంగా ఉండటం అంటే ఎక్కడికి నువ్వు చేరాలా? ఇక్కడి నుంచి మళ్ళీ 2 మార్గాలు పెట్టున్నాడు. ఇక్కడి నుంచి నువ్వు పైకి వెళ్ళాక ఎడం పక్కకు వచ్చినప్పుడు ఇదేమో రాణిగారి గది, పిరమిడ్ లోపల ఉన్న గది మాట్లాడుతున్నాను నేను. ఈ రాణిగారి గది నుంచి నేరుగా కొద్దిగా అలాగ ముందు పోతే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా గ్యాలరీ అని ఉంది. దీని హైట్ వచ్చేసి 2.1 మీటర్స్, అంటే సుమారుగా 6 అడుగులు కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడికి పోతే నుంచొని నడిచిపోగలను. దాంట్లో మెట్లులాగే ఉంటుంది. ఇప్పుడు మెట్లు చేశారు లోపల ఎక్కటానికి. ఇదంతా ఇలా ఎక్కి నడిచిపోవచ్చు. ఎక్కడి దాకా వెళ్ళచ్చు? ఇక్కడ దాకా రావచ్చు. ఇక్కడ ఉన్నది ఇది రాజుగారి గది. చాలా జాగ్రత్త. ఇటు పక్కకు వస్తే రాణిగారి గది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళేది. ఇదేమో అడుగులేని అగాధము, పాతాళంగా పోయేది. రాణిగారి గదిలోకి పోయేది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళటానికి. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నది ఇది రాజుగారి గది. ఈ రాజుగారి గదికి దీనికి మధ్యలో ఇంకొక చిన్న గది ఉన్నది. దీని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఇదంతా ఎక్కడుంది? పోయిన వారం చెప్పారు, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ఇవన్నీ హానోకు పిరమిడ్లు ఎందుకు కట్టుకున్నాడు? మధ్యలో లేచి తిరుగుదామనా? చెప్పండి, దేనికి కట్టుకున్నట్టు? ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఇప్పుడు ఇది పెయింటింగ్లో చూస్తున్నాం మనం. ఇప్పుడు రియల్గా చూద్దాం. అది రాజుగారి గది, పిరమిడ్ లోపలది. ఇది 1991, 92 ముందు వరకు పిరమిడ్ లోపల పోవడానికి లేదు. అప్పుడు దీనికి పిరమిడ్కి ఒక చిన్న రంధ్రం చేసి లోపలికి కెమెరాలు పంపించి ఆ కెమెరాల ద్వారా మొత్తం చూసి దాని తర్వాత దాన్ని పగలగొట్టి పెద్దది చేసి ద్వారంలాగా చేసి మనుషులు పోయేంత వీలుగా చేసుకొని ఇప్పుడు మనిషి కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇది పిరమిడ్కి. అది రాజుగారి గది, ఇది రాణిగారి గది. ఇది అన్ఫినిష్డ్ ఛాంబర్, కిందకి ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఇది ఈ 3 ఇప్పటికి ఇంకా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం చెప్పేది కట్టు కథ కాదు, ఎవరో రాసిన కథ కాదు. జలప్రళయానికన్నా ముందుగా దేవుడు కట్టించి ఉంచి మనము జీవించే ఈ కాలం వరకు అది ఏమాత్రం పాడు కానియకుండా దేవుడు ఉంచాడు. దేవుడు ఏదన్నా పాడు కాకుండా ఉంచాడంటే అర్థం ఏంటంటే మనకి దాని నుంచి దేవుడు ఏదో తెలియజేస్తానికి ఉంచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ఎన్ని బైబిళ్ళు పాడైపోతున్నా కొత్త బైబిల్ వస్తానే ఉన్నాయి. ఎందుకని దేవుడు ఆ ఏర్పాటు చేశారంటే అది నీ దాకా బైబిల్ చేరాలా, అందుకని దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఈ హానోకు పిరమిడ్ ప్రపంచం మొత్తంలో ఎన్నో కట్టడాలు నాశనం అయిపోయినాయి, ఎన్నో కట్టడాలను కూలగొట్టారు, ఎన్నో చేశారు. అయితే ఈ పిరమిడ్ జోలికి ఎవడు రాలా ఇప్పుడు దాకా.
ఎందుకని అంటారు? ఈ పిరమిడ్ని నేను చూడాలా, మరి మీ సంగతి నాకు తెలియదు. ఈ పిరమిడ్ నాతో మాట్లాడాల. ఆ పిరమిడ్లో దేవుడు నా కొరకు ఏదో దాచిపెట్టున్నాడు. అది 19వ శతాబ్దము చివరిలో దాని యొక్క మర్మం బయలుపడాల. ఆ బయలుపడిన తర్వాత కాలంలో మనం భూమి మీద జీవించాలా. అప్పటిదాకా దానికి ఏమీ కావద్దు. ప్రైజ్ లార్డ్. అండ్ ఇప్పుడు దేవుడు చేసిన ఏర్పాటు ఎవరి కోసం ఈ పిరమిడ్ది? మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ ఈ గడియ వర్తమానంలో ఉన్న వాళ్ళ కొరకు దేవుడు చేసిన ఒక ప్రేమ ఏర్పాటు ఇది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. ఆ రాజుగారి గది కన్నా ముందు అటుపక్క రాజుగారి గది ఉన్నది, ఈ మధ్యలో ప్రవక్తల గది అని ఉన్నది. దాని అక్కడ యాంటీ ఛాంబర్ అన్నారు. యాంటీ ఛాంబర్ లేదంటే ప్రవక్తల గది అంటారు, లేకపోతే ఛాంబర్ ఆఫ్ ఈనోక్. దానికన్నా ముందుండేది హానోక్ సర్కిల్ అంటారు. ఇది వాటి పేరు. ఇది కట్టింది ఈజిప్ట్లో, ఉన్నది గాజాలో. ఇప్పుడు గాజాలో ఉన్న ఈ పిరమిడ్ని కట్టింది ఎవరంటే హానోకు. అయితే హానోకు ఈజిప్ట్ వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈజిప్ట్ వాడు కానోడు ఈజిప్ట్కి వచ్చి ఎందుకు కట్టాడు? ఇది ఇంకో రకంగా మాట్లాడితే భూమికి అన్నిటికీ ఇది మధ్యలో ఉండే ప్రాంతం. భూమి మీద ఉన్న నీటిని తీసేసి మిగతా వాటిగా తీసుకుంటే ఈ పిరమిడ్ అన్నిటికన్నా సెంటర్ పాయింట్లోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, యేసుక్రీస్తు సిలువ ఎక్కడేశారు? గొల్గాతాలో యేసుక్రీస్తుకు సిలువేసిన ప్రాంతంగా తీసుకుంటే ఎగ్జాక్ట్గా సిలువేసిన పాయింట్ అని మాట్లాడుతున్నా. అది భూమికి సెంటర్లో వస్తుంది. హానోకు పిరమిడ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు నీటిని తీసేసాక భూమికి సెంటర్లో హానోకు పిరమిడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు ఏ ఉద్దేశం లేకుండా హానోకుని అక్కడెక్కడో వాడిని తెచ్చి ఇక్కడ కట్టించాల. దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, దెన్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట్లాడుకుందాం. ఈ పిరమిడ్ లోపల ఇప్పుడు ఈ ప్రవక్తల గది దగ్గరికి రావాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈ గదిలోకి రావాలి. ఈ గదిలోకి రావాలంటే ఆ గ్యాలరీలో నుంచి నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ 7 మెట్లు ఎక్కాలి. ఈ 7 మెట్ల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాజుగారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళాలంటే నువ్వు 7 మెట్లు ఎక్కకుండా రాజుగారి దగ్గరికి పోగలవా? వెళ్ళలేవు. చాలామందికి ఒక అలవాటు ఉన్నది, ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ఎందుకు నమ్మాలి మేము ప్రవక్తని? ప్రవక్త నమ్మమని ఎవరు చెప్పలా. అతను ప్రవక్త అంటానికి రుజువేంటి? వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. ఆమోసు 3:7 ప్రకారము దేవుడైన యెహోవా తాను సంకల్పించిన దాన్ని తన దాసులైన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమీ చేయడు. సో ఇప్పుడు మొదటగా వాక్యం ఎక్కడికి వచ్చింది? ప్రవక్తల యొద్దకు వచ్చింది. ప్రవక్తల యొద్దకు వచ్చిన వాక్యాన్ని వారు సరైన మార్గంలో మనకు నడిపించి ఆ వాక్యం చెప్తూ తీసుకుపోయింది ఎక్కడికంటే దేవుడి దగ్గరికి. ఆమేన్. ఇప్పుడు హానోక్ పిరమిడ్లో ఆ ప్రవక్తల గది దగ్గరికి, హానోక్ సర్కిల్ దగ్గరికి రావాలంటే నువ్వు ముందు ఈ 7 మెట్లు ఎక్కాలి. 7 మెట్లు ఎక్కిన తర్వాతే నువ్వు అక్కడికి పోగలవు. అయితే మీరు గమనించండి, ఎప్పుడైనా మరి మనకి చూసింది ఎవరు లేదు, అయినప్పటికీ మీకు అర్థమయ్యేటానికి చెప్పడానికి ప్రయత్నిస్తా. మనము రాజుల కాలంలోనే ఉంటే మనం ఒక రాజుగారి దగ్గరికి పోవాలంటే నేరుగా తలుపు తీసుకుని రాజుగారి గదికి వెళ్ళిపోతామా? ఎలాగెళ్తాం? గట్టిగా చెప్పండి. అక్కడ ఒక ఆయన ఉంటాడు గుమ్మం దగ్గర, ఆయన దగ్గరికి పోయి ముందు పర్మిషన్ తీసుకోవాలా. ఆయన పోయి లోపల చెప్పొస్తాడు, చెప్పొచ్చాక రమ్మన్నాక ఇప్పుడు ఆయన వచ్చి తీసుకొని పోతాడు. నీ అంతా నువ్వు పోవు. ఆమేన్. నువ్వు ఒక్కడివే పోలేవు. ఇక్కడ పిరమిడ్లో చేసిన ఏర్పాటు కూడా ఏంటంటే, కొంచెం ముందు ఒక చిన్న మాట ఇక్కడ చెప్పను నేను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నది. ఈ గ్యాప్లో ఇక్కడి నుంచి 6 అడుగుల హైట్ ఉన్నది, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అడుగుల హైట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు లోపలికి ఎలాగెళ్ళాలా? ఇక్కడి నుంచి ఎలా నడిచాం? మేము మామూలు నడిచి వెళ్ళిపోయా, ఇలా నడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు గట్టిగా చెప్పండి. నేను చెప్పనా? మోకాళ్ళ మీద నడిచి వెళ్ళాలా? అంటే నువ్వు రాజుగారి దగ్గరికి వచ్చేపాటికి ఎలాగెళ్ళాలా? అంతకుముందు ఎలాగొన్నావు? నేను మోకాళ్ళ మీద నడవనంటే అక్కడుంది 3 అడుగుల హైటు, నువ్వు లోపలికి పోలేవు. నా జీవితంలో తగ్గింపు లేదు అంటే నేను క్రీస్తు దగ్గరికి పోలేను. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను.
అంటే ఇప్పుడు దేవుడు నీకు నీ అంత నువ్వు తగ్గించుకునేలాగా ఆయన దగ్గరికి రావాలంటే ఆ మార్గం చూపిస్తున్నాడు. నువ్వు ఆ మార్గంలో రావాలంటే చచ్చినట్టుగా తగ్గించుకోవాలి. నేను అక్కడికి రాలేను అంటే, నేను తగ్గించుకోను అంటే అర్థం ఏంటి? అయిపోయింది. ఇంకా పిరమిడ్ లోపలికి ఎంటర్ అయ్యావు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చావు, ఇదంతా నడిచావు, మొత్తం చూసావు, చాలా బాగుందన్నావు, ఇక్కడ దాకా వచ్చాక నో 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 నేను తగ్గను అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంతవరకు చేసిన ప్రయాణం అర్థమైపోయింది. ఇప్పుడు లోపలికి రాజును చూడటానికి అది ఒకటి అడ్డం. నీకు చాలా ప్రయాసపడ్డావు, చాలా కష్టపడ్డావు, చాలా దూరం వచ్చావు. ఆ ఒక్క గుణం నేను అంటున్నా. ఈరోజు ఇక్కడున్న మనందరిలో కూడా చాలా మనం ప్రయాణం చేసి, చాలా కష్టపడి, చాలా త్యాగాలు చేసి ఇదిగో ఇక్కడ దాకా వచ్చున్నామండి. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అక్కడికి వచ్చాక ఈ తగ్గను అనే దాంట్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన బలహీనత, లోపం ఉన్నది. అవునా? అన్నిట్లో బాగానే ఉంటాం. మనకు ఒకటి ఉంది కదా, మన గురించి కుటుంబంలో వాళ్ళందరూ చెప్తారు, వాళ్ళు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ కానీ అనేది ఒక్కడుంది చూసారా, అదే తగ్గించుకునే స్వభావం. మనకి అన్నీ బాగానే ఉంటాయండి అన్నారు మన గురించి ఎవరన్నా. మీరు గమనించండి, మన కుటుంబంలో ఏ వ్యక్తి పేరు చెప్పినా కూడా ఆ వ్యక్తి గురించి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అని కానీ అని ఒక్క పదం దగ్గర వదిలిపెట్టేస్తున్నాం. అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ విశ్వాసులో అని దేవుడు అన్నాడంటే మన సంగతి ఏంటి? అయిపోయినట్టే. ఖాళీ అని కానీ అంటే. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత బాగున్నప్పటికీ, ఎంత మంచివాడు అయినప్పటికీ, నీకు ఎంత ప్రార్థన ఉన్నప్పటికీ, నువ్వు ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ, నీకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత వాక్యం తెలిసినప్పటికీ, నువ్వు ఎంత వర్తమానం చదివి ఉన్నప్పటికీ కూడా నీకేం కావాలి? అక్కడికి వచ్చేసరికి ఆ 3 అడుగుల్లోంచి నడవాలా. ఎందుకు ఇంత ప్రయాణం చేసింది? దేనికి? రాజును చూడటానికి, రాజును గెలవటానికి. ఇప్పుడు మనం ఇంత ప్రయాణం దేనికి? మన రాజును గెలవటానికి, మన రాజును చూడటానికి. ఇప్పుడు ఈ చివరి గడికి వచ్చున్నాం. హానోకు చూడండి, ఇందాక ఒక మాట చదువుతున్నాం వర్తమానంలోనే. దేవుడు హానోకు చెప్పిన పదములన్నిటిలో ఒక్క పదము మిస్ అవ్వలేదు. ఈరోజు మనం అన్నీ చేస్తున్నాం, ఏదో ఒక్కటి మన జీవితంలో దిస్ ఈజ్ మై పర్సనల్ అంటున్నాం. అవునా? నేను తరచుగా చెప్పే మాట, ఎవడన్నా ఇంట్లో మన ఫోన్ ముట్టుకుంటే మనం ఏమంటాం? చెప్పరేంటి అమ్మా? ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరన్నా నా ఫోన్ తీశారు, లాక్ ఓపెన్ చేశారు, ఏదో చూశారు, ఇప్పుడు మా నోట్లో చూసే మొదటి మాట ఏంటి? నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇంట్లో పిల్లల గురించి మాట్లాడుతున్నాం. ఒక చిన్న మాట, మీకు ఫోన్ కొనిచ్చింది ఎవరు? వినపడలా? పిల్లలకు మీకు ఫోన్ కొనిచ్చింది ఎవరు? అవునా? ఇప్పుడు మమ్మీ డాడీ మన ఫోన్ తీసుకుని మనం ఏమంటున్నాం? ఎంత ఎదిగిపోయారండి. హైట్లో పెరిగారు లేదు తెలియదు కానీ దీంట్లో మాత్రం పెరిగిపోయాం. ఏమంటున్నాం ఇప్పుడు? ఎందుకు తీసావు? ఎందుకు భయం నీకంత? ఏమున్నాయిదండి రహస్యాలు? ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక్కటి మనల్ని అడ్డుపడతా ఉన్నది. ఆ ఒక్కటి తొలగించుకోమనే ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ ఒక్కటి దేవుడికి నీకు మధ్య అడ్లో వచ్చేది. ఆ ఒక్కటి నిన్ను ఆపేస్తే ఎంత ప్రయాణం వేస్ట్ అయిపోతున్నది. నువ్వు పడ్డ కష్టము, ప్రేమ, ప్రయాస, భారం, ఎన్ని అవమానాలు పడితే ఈరోజు వర్తమానం ఇక్కడ మనం వచ్చామండి. ఆ ఒక్కదాన్ని దాటలేమా? ఈ ఒక్కటి రాలో లోపం నీకు తెలిసినప్పుడు ఆ ఒక్కటి దాటడానికి నువ్వెందుకు ముందుకు పోవడానికి సిద్ధపరచల్లా? నేను ఇక్కడే ఉంటా అనే ఒక స్వభావం మనం వచ్చున్నాం. ఆ స్వభావం నేను అంటున్నా దేవుడి నుంచి రాలా. వాక్యరీతిగా ఇది తప్పు అని తెలిసాక మనం సరి చేసుకోకుండా మనం ఉన్నాము అంటే అది దేవుని యొక్క దూషణ కాదా? అది సరి చేసుకునే గుణం నీలో లేదంటే సరి చేసుకునే గుణం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చావంటే ఎన్ని సరి చేసుకుంటే అక్కడ దాకా వచ్చున్నాం. కానీ కొన్ని ఏం చేస్తాయంటే మన అహాన్ని దెబ్బతీస్తాయి. అవునా? ఉంటుందా లేదా మనలో అహం అనేది? ఏంటంటే అహం అంటే? అహం అంటే చాలామంది తెలియదు, అదేదో సాంస్క్రిట్ పదం అనుకుంటున్నాం. ఏంటి అహం అంటే? మనకు అర్థమైన భాష మాట్లాడేసుకుందాం. ఎందుకు అట్టండి అన్నీ? గర్వం. గర్వం అంటే చాలామందికి అర్థం కాదు కానీ ఒకటి బాగా అర్థమవుతుంది. ఈగో అంటే తెలుసా మీకు? విన్నారు? ఇది బాగానే ఉంటారు. ఇది దానిలో గో ఉంటుంది, అది మాత్రం పోదు.
ఏంటి ఇగో స్పెల్లింగ్? ఈ ఈ జీవో అంటే ఏంటి? పోద్దా? పోదు. మనల్ని పట్టుకొని పోద్ది కిందకి. అది జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని గుణలక్షణములు మనల్ని దేవుడి యొక్క రాజ్యానికి పోనీయకుండా ఆపుతున్నాయి. అది దేవుడి యొక్క రక్తం కింద నువ్వు పూర్తిగా కడగబడి ఉన్నావు. వాక్యంలో నువ్వు కడగబడి ఉన్నావు. నువ్వు దేవుని యొక్క చిత్తంలో ఆయన యొక్క ఆలోచనలు నాటబడి ఉన్నావు. అది నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు ఆ బలహీనతను దాటేవాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. See, in this pyramid was 7 steps and then the king's chamber. ఈ పిరమిడ్లో 7 మెట్లు ఉన్నాయి. ఆ 7 మెట్లు దాటాకే రాజుగారి గది వస్తుంది. ఇప్పుడు రాజుగారి గదిలోకి పోవాలంటే నువ్వు ఆ 7 మెట్లు ఎక్కాల. అక్కడ దాకా నువ్వు బలంగా నడిచొచ్చావు. కానీ 7 మెట్ల దగ్గరికి వచ్చేటప్పుడు కొద్ది దూరం ఉంటుంది. ఆ కొద్ది దూరం మాత్రము 3 అడుగులే. ఎంతగా తగ్గించుకోవాలి? ఇప్పుడు నువ్వు ఎంత పెద్దోడువైనా నువ్వు అక్కడికి వచ్చేసరికి నేను రాజుగారిని చూడాలి అనే ఒక్క గుణము నువ్వు కలిగి ఉంటే నువ్వు మోకాళ్ళ మీదకి రావాల్సింది. అక్కడ పాత నిబంధనలో ఒక మాట ఉన్నది. యోసేపు ఇంట్లోంచి బయటకు వస్తా ఉంటే ఒక బోర ఊదబడుతుంది. ఆ బోర ఊదబడ్డాక అందరూ ఏం చేయాలా? మోకాళ్ళ మీద ఉండాలి అందరూ ఆయన వెళ్ళేదాకా. బైబిల్లో చెప్తున్న కొత్త నిబంధన పాత నిబంధనలో ఒక మాట ఉన్నది. వంగని ప్రతి మోకాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వంగాల. జ్ఞాపకం పెట్టుకో, నువ్వు సేవకుడి ముందు మోకాలు వేయటల్లా, నువ్వు మనుషుల ముందు మోకాలు వేయటల్లా, నువ్వు మనుషుల ముందు నువ్వు మోకరిల్లటల్లా. నువ్వు ఎవరి ముందు మోకరిల్లుతున్నావంటే వాక్యానికి ముందు, నీ కొరకు రక్తం కాచిన శరీరానికి, నీ కొరకు మానవ రూపంలో వచ్చిన వాక్యమై ఉన్న క్రీస్తు ముందు నువ్వు మోకరిల్లుతున్నావు. వ్యక్తుల ముందు కాదు. నువ్వు వ్యక్తుల్ని చూడొద్దు. నువ్వు వాక్యం చూసినప్పుడు లోబడే గుణం అంటే ఇక్కడ నువ్వు ఇది శరీరరీత్యా నీకు కనిపిస్తుంది మోకరిల్లటం. అయితే ఈరోజు నేను మాట్లాడుతుంది నీ మనసులో నువ్వు మోకరిల్లే గుణానికి రావాలి. ఈరోజు మనం ప్రార్థన చేయమంటే తలలోంచి అందరూ తలలు ఇలాగ ఉంచుతాం. అయితే మన హృదయాలు ఉంచట్లు ఇలాగ ఉంటున్నాం. దేవుడికి తల ఉంచమంటే అర్థం ఏంటంటే నువ్వు హృదయం కూడా ఉంచాలా. నువ్వు వాక్యం వినంటే చెవులతో కాదు, నీ హృదయంతో వినాలా. నీ హృదయము లోబడే గుణాన్ని చూపించినప్పుడు దేవుడు దాన్ని దీవించే గుణాన్ని చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, వీఆర్ ఇన్ ద 7th చర్చ్ ఏజ్ బిఫోర్ ద కింగ్స్ టేక్స్ హిస్ థ్రోన్. ఈరోజు వర్తమానంలో ఒక మాట చెప్తున్నా. భూలోక పెళ్లి కుమార్తె, పరలోక పెళ్లి కుమారుడు, భవిష్య గృహం మర్తవారులు మాట్లాడుతుంది. ఈరోజు మనం ఏమై ఉన్నామంటే వీఆర్ ఇన్ ద 7th చర్చ్ ఏజ్. ఈరోజు మనము 7వ సంఘ కాలంలో ఉన్నాము. 7వ సంఘకాలంలో ఉండి మనం చేసేది ఏంటంటే జరగబోయేది ఒకటి ఉన్నది. బిఫోర్ ద కింగ్ టేక్స్ హిస్ థ్రోన్. ఆ రాజుగారు ఆ యొక్క సింహాసనం మీదకి రావటానికన్నా ముందు కాలంలో మనం జీవిస్తున్నాం. అదే 7వ సంఘ కాలం అయి ఉన్నది. రిమెంబర్, ద పిరమిడ్ నెవర్ డిడ్ హ్యావ్ ఎ క్యాప్ స్టోన్ అన్ ఇట్. ఈ పిరమిడ్లో ఈ 7 మెట్లు నువ్వు ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రాజుగారి గది ఉన్నది, లేదంటే అటుపక్కన రాజుగారి గది ఉన్నది. అక్కడికి పోవాలంటే నువ్వు 7 మెట్లు ఎక్కాల్సిందే. 7 మెట్లు ఎక్కాక నువ్వు ఎవరిని చూడాలంటే రాజుగారిని చూడాలి. అవునా? ఈ రాజుగారిని చూడటానికి వీటన్నిటికీ ఒక ముఖ్యమైన దాన్ని పెండింగ్ పెట్టున్నారు. ఆ పెండింగ్ పెట్టింది పరిపూర్ణమైనప్పుడే ఆయన అక్కడికి వచ్చేవాడిగా, నువ్వు లోపలికి వెళ్ళేవాడిగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా పిరమిడ్ లోపలే ఉన్నది. ఇంకా కొద్దిగా డీటెయిల్గా చూద్దాం, ఇంకేమైనా మనకు కనిపిస్తాయేమో. ఇది పిరమిడ్ లోపల స్టెప్స్, అది టోటల్ పిరమిడ్. ఇప్పుడు అది ఏమై ఉన్నదంటే అది హానోకు పిరమిడ్ కాదు. కరెక్ట్గా మాట్లాడితే అది పరిపూర్ణమైన మానవ స్వరూపం కూడా కాదు. నీవు తయారవ్వాల్సిన స్వరూపం అది. ఆమేన్. అపోస్తలుడైన పేతురు ఏం చెప్తున్నాడంటే ఇక్కడున్న ఈ గుణలక్షణాలన్నీ కూడా నీ లోపలికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు శిరస్సుగా నీకు అతకబడేవాడిగా ఉంటాడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడికి వచ్చున్నామంటే ఆ గుణలక్షణాలు ఏంటో తెలియని కాలం నుంచి ఆ గుణలక్షణాలు తెలుసుకునే కాలానికి వచ్చున్నాం. ఆమె ఏమై ఉన్నాయో తెలుసుకునే కాలానికి వచ్చున్నాం. అవి ఎందుకు మనము కలిగి ఉండాలో ఇప్పుడు తెలుసుకునే కాలానికి వచ్చున్నాం. ఈరోజు ఇంతకుముందు ఏం చదివాం బైబిల్లో, పేతురులో అవి రాసి ఉన్నాను కానీ మొత్తం చదివేశాం. 1, 2, 3, 4, 5, 6, 7 గుర్తుపెట్టేసుకున్నాం. సండే స్కూల్ పిల్లలు అవునా, వీళ్ళన్నీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. బైబిల్ అధ్యాయాలు చెప్పమంటే, పుస్తకాలు చెప్పమంటే మొత్తం చెప్పేస్తారు లేదా వాళ్ళు. కానీ ఏంటి తెలియదు వాళ్ళకేమి. ఇప్పుడు ఆ 7 గుణలక్షణములు మనం చెప్పేస్తున్నాం తెలుసా. అది నీ గుర్తుండడం కోసము దేవుడు అవి రాయించలా, నువ్వు జీవించడం కోసం రాయించాడు. ఈరోజు మనం ఆ తేడాలో ఉన్నామండి. ఈరోజు వర్తమానం అంటే చాలామంది బట్టి పట్టడం, కొద్దిమంది ఏకంగా పారాగ్రాఫ్ నెంబర్లు, పేజీ నెంబర్లు చెప్తున్నారు. మంచిదే, అయితే అది నీ లోపల జీవిస్తున్నదా?
ఇప్పుడు అవి ఎందుకు రాశాడు దేవుడు, అక్కడ రాసి పెట్టాడు మనకంటే దాని ప్రకారంగా జీవిస్తే నీవు అలాగుంటే ఆ పిరమిడ్ పైన తలరాయి ఎలాగైతే ఉన్నదో ఆయన ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు వచ్చి ఆ కాలం వచ్చినప్పుడు ఆ కేక పెట్టబడినప్పుడు మృతులు పైకి లేచినప్పుడు నీవు ఆయనతో అతకబడి పైకి వెళ్ళేవాడిగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకొంచెం డీటెయిల్గా పోదాం దేవుని చిత్తం అయితే. ఇక్కడ అదే పిరమిడ్ని విడగొట్టి మీకు 3 భాగాలుగా పుట్టున్నా. ఇదంతా సంఘం, ఆ పైన తలరాయి, ఆ మధ్యలో ఏదైతే అతకబడుతున్నదో అది వాస్తవానికి నిజమైన సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ మధ్యలో ఉండేది? తలరాయికి ఈ పిరమిడ్ని మధ్యలో కలిపేది పరిశుద్ధాత్మ. ఆమేన్. ఇప్పుడు ఈ 7 గుణలక్షణంలో ఏదో ఒకటి నేను కలిగి ఉన్నా. అస్సలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. ఏ చర్చికి పోయేవాడు కన్నా ఏదో ఒకటి గ్యారంటీగా ఉంటుంది దాని లోపల. కొద్దిమందికి 2, 3, 4, 5 గుణలక్షణాలు కూడా ఉండొచ్చు, తక్కువేమీ చేయటంలా. అయితే ఈ 7 కలిగి ఉండి దాని ప్రకారంగా జీవించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆ తలరాయి అనగా క్రీస్తు ప్రేమని కలిగి ఉన్నవాడు అయి ఉంటాడు. క్రీస్తు ప్రేమని ఈ యొక్క పిరమిడ్ని కలిపేది ఏంటంటే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే నీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? అవునా? పరిశుద్ధాత్మ లేకుండా దేవుడి యొక్క సన్నిధి చేరగలమా? చేరలేమండి. మరి ఈ మెట్లు ఎక్కకుండా ఇక్కడ రాగలమా? మరి అవి లేకుండా మనం దేవుడి దగ్గరికి పోగలమా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కొద్ది నిమిషాలు, సమయం దాటిపోతుంది, ఇక్కడ అవుతానేమో నేను. సంఘానికి ఎందుకు వచ్చాం మనం? ఇవన్నీ ఎక్కటానికి, ఆయనకి అలవటానికి. రెండో ఆలోచన నీకు రావద్దు, జ్ఞాపకం పెట్టుకోండి. రెండో ఆలోచనగా నువ్వు రావద్దు. చాలామందికి ఒక స్వభావం ఉంది, నేను వాళ్ళు వస్తే నేను రానండి, వాళ్ళ పక్కన నేను కూర్చోనండి, వాళ్ళు నేను కలవనండి, వాళ్ళ చర్చికి పోతాను కూడా నేను ఇంకో చర్చికి పోతానండి. దయచేసి నువ్వు ఆ కాలం దాటి ఉన్నావు. ఆమేన్. నువ్వు ఆ కాలం దాటి ఉన్నావు. ఈగోలు పక్కన పెట్టు, గొడవలు పక్కన పెట్టు, నీ యొక్క స్వభావం పక్కన పెట్టు. బైబిల్ చెప్పినట్టుగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఆమేన్. మన సొంత నీతి వద్దు, సొంత జ్ఞానం వద్దు. నువ్వు ఎక్కడికి వచ్చున్నావు అంటే ఈరోజు తలరాయి ప్రేమ కన్నా ముందు, పరిశుద్ధాత్మ కన్నా ముందు కింద ఒకే ఒక గుణలక్షణం ఉన్నది. చివరి గుణలక్షణం ఏంటి తెలుసా? సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్. ఈరోజు మనం ఆ గుణం కలిగి ఉన్నామా అంటే ఎత్తుక్కోవాల్సి వస్తున్నది. మన కుటుంబంలోనే ఎవరికన్నా బాగోకపోతే మనం ఎలాగున్నాం? పోతే పోనీ, ఏ ప్రేమ ఉంది? పోతే పోనీ, నేను మాత్రం పరలోకం పోవాలా? వాళ్ళని పోతే పోనీ నువ్వు పరలోకం ఎట్టబోతావు? నువ్వు ఏమీ చేయలేని స్థితిలో ఉంటే నువ్వు చేయగలిగింది ఒకటి ఉందంటున్నా. అసలు నువ్వు చేయలేని స్థితే లేకపోవడమే లేదు. నీకు ఒక్కటి ఉన్నది, ప్రార్థన చేయటం ఒకటి నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు నిజంగా అట్టేపటికి సహాయం చేయలేని స్థితిలో ఉన్నావా? నేను చెప్పే మాట ఒకటి ఉన్నది, మనస్ఫూర్తిగా నువ్వు ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేయి. ఎవరి కొరకు? నిన్ను ద్వేషించిన వాళ్ళ కొరకు. ఎంత బాగుంది! ఎవరికి సహోదర ప్రేమ? బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను భోజనం పెట్టోని ఇంటికి పిలిచి భోజనం పెడితే ఉపయోగం ఏముందన్నాడు. అవునా? అంతా మంచిగా వాళ్ళ దగ్గర పోయి నువ్వు గాడ్ బెస్ట్ అంటే ఉపయోగం ఏమున్నది? ఎవరికి చెప్పాలి గాడ్ బెస్ట్ చెప్తే? వినబడలేదమ్మా, మాదిరి గట్టిగా చెప్తుంది, వినబట్ల నాకు. ఎవరు చెప్పాలమ్మా? విరోధుల దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. ముందు నీకు విరోధి ఉన్నాడు నువ్వు ఒప్పుకోవటం, 2 వాళ్ళ దగ్గరికి పోయి సరి చేసుకోవటం. విరోధి ఉన్నాడు అని నీకు తెలిసి నువ్వు విరోధులుగా ఉన్నావా, నువ్వు దేవుని యొక్క రాజ్యానికి పోలేకపోవచ్చు. ఆ సహోదర ప్రేమ అనేది అలాగే ఉంటుంది. అవునా? ఇప్పుడు దేవుని యొక్క రాజ్యానికి పోవాలంటే నేను ఆ సహోదర ప్రేమను కలిగి ఉండాలా వద్దా? ఇప్పుడు మన దగ్గర ఇంకో గుణం ఉన్నది. నేను సహోదర ప్రేమ కలిగి లేకపోతే పరలోకం పోను కదా, శత్రువులు ఉంటే నేను పరలోకం పోను కదా, ఆయన నాకెందులో గొడవ, వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తే పోద్దుగా. నేను పడలేదు నాకు. నీకే ఇంత తెలివితేటలు ఉంటే దేవుడికి ఎన్ని ఉండే తెలివితేటలు? కోపడరాదుగా. భార్యాభర్తలు గొడవ పడతారు ఇళ్ళల్లో, ఎలా చెప్తారు? సారీలు, సారీ సారీ. ఆ సారీలో దేవుడు లేడు, ఆ సారీలో సారీ లేదు.
సారీ అంటే ఏంటి? నువ్వు మనసులోంచి బాధతో వచ్చి చెప్పేది. ఇంకో కొద్దిమంది చెప్తారండి ఎదుటోటి ఫీల్ అవ్వాలని. వీళ్ళు మామూలుగా చెప్పరు. మరి అది జనరల్గా వస్తుందో, లేదంటే అది గుణలక్షణమో, లేదంటే మరి ఈ భూమి మీద ఉన్న దేవత యొక్క లక్షణమో నాకు తెలియదు. కానీ సారీ ఎంత మాత్రం లోపల ఉండదు. కానీ వాళ్ళని చూస్తే అమ్మో వీళ్ళు ఎంత కుమిలిపోతారు, మనం ఒప్పుకోకపోతే చచ్చిపోతారు అనిపిస్తుంది. ఎస్సా నోనా? మీరు అనుభవించలేదు ఎవరు మీ జీవితాల్లో? ఎవరు ఆమెను చెప్ప, నాకు తెలుసు. ఎందుకంటే అనుభవించే ఇంటికి వెళ్ళాక మా సంగతి ఉంటుంది మళ్ళా అని. జ్ఞాపకం చేసుకోవడం ఒక సంగతి. నిజంగా నువ్వు దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళకుండా ఉండటానికి నేను సారీ చెప్పాలేమో, అడ్డుపడుతుందేమో, ఇది అక్కడికి సారీ చెప్పకపోతే పైకి వెళ్ళనేమో అనే దాని కొరకు నువ్వు సారీ చెప్పడం వేరు. నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పటం వేరు. అవునా? చెప్పావు మన మనస్ఫూర్తిగా. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పిన సారీ ఏదైతే ఉండదో నువ్వు చెప్పకముందు ఎదురోడికి తెలుస్తుంది. కొన్నిసార్లు నువ్వు సారీ చెప్పిన ఎదురోడు వినడు. ఏంటో తేడా నాకు అర్థం కావట్లా. అర్థమేంటి? నీ సారీలో సారీ లేదు. నువ్వు దేవుని రాజ్యం రావాలంటే ఆ గుమ్మం దగ్గర వాళ్ళు కూడా సారీ అంటారు. ఎందుకు సారీ చెప్పారండి? నీ లోపలికి పర్మిషన్ లేదు, సారీ అంటారు. నేను కింద సారీ చెప్పా కదా, నువ్వు చెప్పిన సారీలో సారీ లేదు, అయితే మేము చెప్పిన సారీలో సారీ ఉంది. ఏంటి ఈరోజు సమస్య? అక్కడ దాకా వచ్చేసాం. నా బాధ మీకు అర్థమవుతున్నదా? ఆ చివరి మెట్టు దాకా వచ్చి ఈరోజు మనం పంతాలకి పోతున్నాం అంటున్నా. అన్నీ దాటాం, ఆ ఒక్కటి దాటలేమా? దేవుడికి నువ్వు కావాలా? ఆయన ఎంతగా తగ్గించుకోడంటే అక్కడి నుంచి దిగిపోయి ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఒక పిల్లోడు కానీ కాలుదారి పడిపోతే ఆ పిల్లోడిని పైకి లేవనెత్తాలంటే ముందు కుర్చీలో కూర్చున్న ఆ తండ్రి కిందకి దిగి లేచి వాడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద గొంగి పిల్లోడిని తీసుకొని పైకెత్తుకోవాలి. అంటే ఆ తండ్రి స్థానానికి కుమారుడిని, పడిపోయిన కుమారుడిని తేవాలంటే ఆయనే కిందకి దిగాల్సి ఉన్నాడు. ఆయన కిందకి దిగాడు, ఆయన పైకి లేపాడు, అక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆ చిన్న పిల్లోడు స్వభావాన్ని కలిగి ఉండాలా. ఏమన్? ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడున్న ఎవరన్నా ఒక చిన్న పిల్లల్ని ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ కింద యువతలో ఒక వస్తువు పెట్టి ఆ టేబుల్ అవతల వాళ్ళకి కనిపించేలాగా దాన్ని చూపించండి. చెప్పండి. వినపడలేదు? టేబుల్ పైనుంచి వెళ్ళరండి వాళ్ళు, పక్క నుంచి కూడా పోరు. మీకు తెలుసో తెలియదో టేబుల్ కింద నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా నీవు ఆ 3 అడుగుల ఒక ద్వారం దగ్గర అటు పక్కన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు నీకు తెలిసినప్పుడు, నీవు కూడా చిన్న పిల్ల వంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏమి ఆలోచించకుండా నీవు కూడా మోకాళ్ళ మీద పాకిపోయేవాడుగా ఉంటావు. నువ్వు ఆయన చేరాలా, ఎలాగైనా ఆయన దగ్గరికి పోవాలా, ఆయన చూడాలా, ఆయన కలవాలా, ఆయన తాకాలా, ఆయనతో మాట్లాడాలా, ఆయనతో పాటు ఉండాలా. ఏది ఏమైనప్పటికీ నేను అక్కడ చేరిపోవాలా. మీరు ఒక వస్తువు చూపించి పిల్లలకి టేబుల్ కింద వాళ్ళని పోకుండా ఆపండి. ఎవరో వద్దు మైకెల్ని ఆపండి. ఆపుతారా ఎవరన్నా? ఏంటి సమస్య? పోనీ ధృవాన్ని ఆపండి, ఆపుతారా? ఏదో ఒకటి చేసి మిమ్మల్ని అడి తిప్పించి వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు. ఈరోజు అదే అంటున్నా, క్రీస్తు నీకు కావాలనుకుంటే నిన్ను ఇబ్బంది పెట్టే వాడిని దారి మలిచి నువ్వు మాత్రం వెళ్ళిపో ముందుకి. నీకు క్రీస్తు కావాలా. నీ యొక్క లక్ష్యము, నీ యొక్క గురి, నీ యొక్క జీవితం, నీ యొక్క ఆశయం, నీ ప్రాణం, ధ్యాస, ఆశ, శ్వాస మొత్తం క్రీస్తే. ఇక వేరే ఏది రావడానికి లేదు. ఆయన నువ్వు అంతగా ప్రేమించినప్పుడు నువ్వు అంతగా ఆయన దగ్గరికి పోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుని